కాశ్మీర్లో ర్యాలీలు నిరసనలు, హైదరాబాద్లో ర్యాలీలు నిరసనలు, బెంగళూరులో ర్యాలీలు నిరసనలు. ఎందుకు? ఇండియాలో ఏం జరిగింది అని ఈ ర్యాలీలు నిరసనలు? జరిగింది ఇండియాలో కాదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం జరిగింది. ఇజ్రాయెల్ అమెరికా రెండు దేశాలు కలిసి ఇరాన్ మీద అటాక్ చేయడం వల్ల వాళ్ళ గొడవలు ఏందో మనకు తెలియదు, కానీ ఖమేనీ చనిపోవడం జరిగింది. దానికోసం మన జమ్మూ కాశ్మీర్లో, హైదరాబాద్లో రోడ్లకు పైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఎందుకు? మన దేశానికి ఏం కాలేదు. ఎక్కడో ఎవరో చనిపోతే ఎందుకు ఇక్కడ ఈ నిరసనలు? మొన్న అదే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు ముస్లిం దేశాలు కదా, అక్కడ యుద్ధం జరుగుతుంది. వాళ్ళని వీళ్ళు చంపుకుంటున్నారు, వీళ్ళని వాళ్ళు చంపుకుంటున్నారు. అదే ఇరాన్, ఇప్పుడు చెప్తున్న ఇరాన్, దుబాయ్, సౌదీ అరేబియా, బెహ్రాన్ ఇలాంటి దేశాల మీద అటాక్ చేస్తుంది. ఎందుకు? అవి కూడా ముస్లిం కంట్రీలే కదా. ఎందుకంటే అమెరికా బేస్ పాయింట్లు, అక్కడ మిలిటరీ బేస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి వీటి మీద అటాక్ చేస్తున్నాం అంటున్నారు. అదే కాకుండా ఎవరైతే జనావాసాల మీద అటాక్ చేస్తున్నారు కదా, అయితే బేస్ పాయింట్ల మీద అటాక్ చేయండి. ఎందుకంటే మీకు యుద్ధం జరుగుతుంది కాబట్టి అది సమంజసమే. కానీ జనాలు ఉండే ఏరియాలో అటాక్ చేస్తున్నారు కదా, ఎందుకు? అంటే వీళ్ళు సియా, వాళ్ళు సున్నీ. ముస్లింలో రెండు వర్గాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. దానికి ఇండియాలో ఎందుకు? మనమైతే సేఫ్గా, సెక్యూర్గా ఉన్నాం కదా ఇండియాలో. ఏం ప్రాబ్లం ఉంది? ఇండియాలో సూపర్గా మంచిగా బతుకుతున్నావు, హ్యాపీగా బతుకుతున్నావు, నీ ఇష్టం వచ్చింది చెప్తున్నావు, నీకు ఆ హక్కు ఉంది ఇండియాలో. కానీ వేరే దేశాలు ఇంట్లో ఉండదు. దేశం మీద భక్తి ఉండాలి. ఎక్కడో జరిగిందని తీసుకొచ్చి మనం ఇక్కడ నిరసనలు తీసుకుంటే మన ప్రజలే కదా ఇబ్బంది పడేది, మన తోటి మిత్రులే కదా ఇక్కడ ఇబ్బంది పడేది. అదే ఇజ్రాయెల్ లాంటి కంట్రీని తీసుకుంటే ఒక చిన్న దేశం, ఇన్ని దేశాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి ఆ దేశాన్ని. ఎందుకు? వాళ్ళలో దేశభక్తి ఉంది. దేశం అంటే వాళ్ళకు ఒక దేవుడితో సమానం. దేశాన్ని చాలా ప్రేమిస్తారు. అందుకే ఆ దేశానికి, ఎందుకంటే వాళ్ళు అంత గట్టిగా నిర్మించుకోగలిగారు, అందరు కలిసి ఉన్నారు కాబట్టి. అలా మన దేశంలో కూడా మనం హ్యాపీగానే ఉన్నాం కదా. ఎందుకు ఈ నిరసనలు? ఎందుకు ఈ ర్యాలీలు? ఎందుకు? భారతదేశంలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరి కోసం మనం ఇక్కడ ఇలాంటి సమస్యలు సృష్టించి వీళ్ళు కొట్టుకొని మళ్ళీ మత కల్లోలకు వెళ్ళే ఆస్కారం ఉంది. ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ ఉపేక్షించకూడదు.